ఉన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి యేసుని చూడాలంటే వారు ఎక్కడికి వెళ్ళాలంటే మరొక వ్యక్తి దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మనుషుల శరీరములో చుట్టబడి ఉన్నాడు. దీని అర్థం మనిషి దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, మనం ఏ మనిషిని దేవుడిగా కొలవకూడదు, ఏ మనిషిని దేవునిగా పూజించకూడదు. కానీ దేవుడు దాగి ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ఆ పై రూపాన్ని బట్టి దేవుణ్ణి మనం త్రోసివేయకూడదు, కానీ ఆ బహుమానాన్ని మనం చేర్చుకోగలగాలి. అంటే ఆ పొత్తి గుడ్డల లోపల దాచబడిన ఆ సర్వ సృష్టికర్తను వాళ్ళు ఎలా గ్రహించారు. ఈరోజు ఒక మనిషిలో దాగి ఉన్న దేవుని క్రియను కూడా మనం గుర్తెరిగి ఆ క్రియను మనం వెంబడించగలగాలి. ఆ సర్వ సృష్టికర్త దేంట్లో చుట్టబడ్డాడంటే రక్త మాంసములలో చుట్టబడ్డాడు. ఆ అగ్నిస్తంభముగా వారిని నడిపించిన దేవుడు, మేఘ